ఓం శ్రీ గురుభ్యో నమ. ధర్మ సందేహాల్లో భాగంగా చాలామందికి దీపారాధన దగ్గర పెద్ద అనుమానం అండి. దీపారాధనకి ఏ నూనె వాడాలి ఒకటి, ఎన్ని ఒత్తులెయ్యాలి 2. ఈ 2 చాలామందికి మనకి ముఖ్యంగా అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంటాయి. మరి దీన్ని మనం పెద్దవాళ్ళు శాస్త్రం పరిశీలన చేసినట్లయితే దీపారాధనకి మనకు తాహత ఉండి, శక్తి ఉండి పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటే అన్నిటికంటే ఉత్తమము ఆవు నెయ్యే. కార్తీక మాసంలో కూడా చూడండి, ఆవు నెయ్యితో దీపారాధన చేయమంటారండి. ఇంట్లో కూడా నాకు శక్తి ఉందండి అంటే ఒక డబ్బా తెచ్చుకొని చక్కగా ఇంత ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయటం, అది మొట్టమొదటి ఉత్తమమైనటువంటి మార్గం. అయ్యా అంత స్థితి నాకు లేదండి అన్నారనుకోండి మీరు, నువ్వుల నూనె వాడండి. ఇంకా లేకపోతే నువ్వుల నూనె, ఆవు నూనె 2 కలిపి కూడా మిశ్రమం చేసి వాడేటువంటి పరిస్థితి కూడా కొంతమంది వాడతారు. రెండవది నువ్వుల నూనె. అయ్యా ఇంకా అది దాటిన తర్వాత ఇక మూడోది ఇంక ఏ నూనె వాడినా మీ చేతిని బట్టి ఇప్పుడేదో దీపారాధన నూనె అని షాపుల్లో కూడా అమ్ముతున్నారండి. నమస్కారం, భక్తి ప్రధానం అనుకోవటం అని ఇంక దాన్ని అంతటితో మనకు తెలిసినంత వరకు ఆవు నూనె, నువ్వుల నూనె అనేటువంటివి ముఖ్యమైనవి. అయ్యా అంత లేదండి, ఏదో భక్తి ప్రధానం కదా, దేవుడు పూజ చేస్తాను, ఆ దీపారాధన నూనె వాడతానంటారా? అది మూడో మార్గం, అంటే చివరి మార్గం అది. ఏది చేసినప్పటికీ కూడా మీరు దీపారాధన చేయటం, అగరొత్తి వెలిగించడం, 2 పూలు తెచ్చి ఆ భగవంతుడి మీద పెట్టడం అనేది ప్రధానం అని మీకు మనవి చేస్తున్నాను. ఇంకా ఒత్తులు ఎన్ని ఉండాలి అన్నట్లయితే మనకు ఒక ఒత్తి 2 ఒత్తుల్ని కలిపేసి ఒక ఒత్తిగా చేసి ఒక ఒత్తి వెలిగించినా తప్పు లేదండి. 3 ఒత్తులు వెలిగించినా తప్పులేదు. చాలామంది 2 ఒత్తులు వెలిగిస్తారండి. 2 కాదు, వేస్తే ఒక ఒత్తి వెలిగించండి, లేకపోతే 3 ఒత్తులు వెలిగించండి. ఎందుకంటే శ్లోకంలో ఆద్ ఆద్యం ఏకార్తి సంయుక్తం అని ఒక పాదం ఉంది, పాఠాంతరం. ఆద్యం త్రివర్తి సంయుక్తం అని ఉంది. అంటే వేస్తే ఒక ఒత్తి వేయాలి, లేకపోతే 3 ఒత్తులు వేయాలి. 3 వైపులా 3 ఒత్తులు, అంటే మధ్యలో ఒకటేసి అటు ఇటు కూడా వేస్తుంటారు కొంతమంది, అది కూడా వేయచ్చు. 3 కానీ 1 కానీ వేయాలి. కానీ చాలామంది తెలుసో తెలియకో 2 ఒత్తులు వేసి వెలిగిస్తుంటారు. 2 ఒత్తులు వేయటం మంచిది కాదు అని పెద్దల వలన నేను విన్నాను. అందువల్ల 2 విధానం. అయ్యా ఒక ఒత్తి అంటే ఏమంటే మరణించినప్పుడు కూడా ఒక ఒత్తి వేస్తారు కదండి అని కొంతమందికి అనుమానం రావచ్చు. అక్కడ వేసే ఒక ఒత్తి దానికి కుంకుమ పెట్టరు. ఇక్కడ దేవుడి దగ్గర వెలిగించినటువంటి దానికి కుంకుమ పెడతాం దీపారాధనకి. అది తేడా, అశుభానికి శుభానికి. అందువల్ల ఒక ఒత్తితో దీపం వెలిగించినా దోషం లేదు, 3 ఒత్తులతో వెలిగించినా కూడా దోషం లేదని మీకు మనవి చేస్తున్నాను. ముఖ్యంగా దీపారాధన వెలిగించిన తర్వాత మనం నమస్కారం చేసి కుంకుమ బొట్టు ఆ దీపారాధనకి పెట్టి అక్షింతలేసి అప్పుడు భగవదారాధన మనం ప్రారంభించుకోవటం అనేది ఉత్తమమైన మార్గము. స్వస్తి.